పాడేరులో జరిగిన హత్య కేసు వివరాలు. పాడేరు పోలీస్ స్టేషన్ పరిధి అయినాడ పంచాయతీ చింతలపాలెం గ్రామం కొండ ప్రాంతం 23వ తేదీ సాయంత్రం కొర్రరామన్న అనే వ్యక్తిని అతని గుడిసెతో సహా తగలబెట్టి హత్య చేశారు. ముద్దాయిలు వంతల సోమన్న మరియు అతని భార్య దేవి 5,600 అప్పు గొడవ. మృతుడు రామన్న 2 ఏళ్ల క్రితం ముద్దాయికి ఈ డబ్బు ఇచ్చారు. తిరిగి ఇవ్వమని రోజు అడుగుతుండడంతో డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఒంటరిగా ఉంటున్న రామన్నను చంపేస్తే అప్పు తీర్చాల్సిన పని ఉండదని భావించి దంపతులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముద్దాయి అడవిలోకి పారిపోగా 3 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. తిండి నీళ్లు దొరకక నిందితుడు లొంగిపోయే పరిస్థితి రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2 ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నారు. పాడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినాడ పంచాయతీ చింతలపాలెం గ్రామం అనేది కొండపైన ఉంటుంది. అక్కడ మనకి 23వ తేదీ ఈవినింగ్ ఒక మర్డర్ జరిగిందనే ఇన్ఫర్మేషన్ మనకి 25న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది పూర్తిగా చివరి ప్రాంతం అవడం, పూర్తిగా కొండ ప్రాంతం అవడం వలన మనకి ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. ఇమీడియట్లీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పార్టీతో పాటు మనం కొండపైకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే అక్కడ కొర్ర రామన్ అనే వ్యక్తి పూర్తిగా ఇల్లు కాలిపోయి ఆ ఇంటి గుడిసెలో కాలిన గాయాలతో మరణించాడు. మనం అక్కడ నుంచి బాడీని పిఎంకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ పక్కన అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ముద్ద ఇల్లు ఉంది. ముద్ద ఇంటికి వెళ్తే అప్పటికి అతను పరారీలో ఉన్నాడు అడవిలో. తర్వాత మనం దర్యాప్తులో ఇంక్వెస్ట్ అవన్నీ చేసుకుని చుట్టుపక్కల ఎవరెవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళందరినీ ఎగ్జామినేషన్ చేసుకొని ముద్దాయిల కోసం తీవ్రంగా గాలింపు చేసే 3 రోజులు మనం పూర్తిగా గాలింపు చేయడం వల్ల అతను కొండపై నుండి మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ జీలికళ్ళు కానీ అతనికి పూర్తిగా అందకుండా ఈరోజు మనకి లొంగిపోవడానికి అతను సిద్ధంగా వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అతను లొంగిపోయినందున ఈరోజు మనం అతన్ని విచారించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను ఫర్ ద జ్యుడిషియల్ రిమాండ్. ఫర్దర్గా మన డిఎన్ఏ అనాలిసిస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకుని అది త్వరగా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాం ముద్దాయిల పైన. ఈ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వంతల సోమన్న అతని భార్య దేవి. ఈ గొడవ ప్రధాన కారణం 5,600 రూపాయలు. మృతుడు ముద్దాయికి 5,600 రూపాయలు 2 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ప్రతిరోజు అడుగుతుంటే ఇతను అలాగే ఇవ్వకుండా ఏదో ఒక మాట చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ అనుకుని వాళ్ళని చంపిస్తే ఇక్కడ ఎవరో చూడరు కదా, సింగిల్గా ఉంటుంది హౌస్, చంపిస్తే మనం 5,600 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతోనే వాళ్ళని చంపేయడం జరిగింది. పూర్తిగా ఆధారాలన్నీ సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.